సోమవారం యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘంకు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యుల చేత పదవి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నూతనంగా ఎన్నికైన పట్టణ సంఘం అధ్యక్షులుగా కాటబత్తిని ఆంజనేయులు మాట్లాడారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణం పద్మశాలి సంఘంకు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యుల చేత పదవి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని యాదగిరి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నూతనంగా ఎన్నికైన పట్టణ సంఘం అధ్యక్షులుగా కాటబత్తిని ఆంజనేయులు మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో భక్త మార్కండేయ గుడి నిర్మించడం మా కార్యవర్గ ముఖ్య ఉద్దేశమని, తప్పకుండా మార్కండేయ జయంతి నాటికి అందరి సహకారంతో గుడి నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత పద్మశాలి అన్న సత్రం యాదగిరిగుట్ట కార్యనిర్వాహక అధ్యక్షులు దికొండ జోగయ్య మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యుల అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణంలో భక్త మార్కండేయ గుడి నిర్మాణానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భక్త మార్కండేయ గుడి నిర్మించడానికి మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా అంకం రాజేష్, కోశాధికారిగా కోడూరి నరసింహ, సంఘం ఉపాధ్యక్షులుగా ఎర్రగుంట్ల వెంకటేష్, బడుగు మల్లేశం, నగేష్, గొర్ల గణేష్, సహాయ కార్యదర్శులుగా కుర్మరాజు, ఎర్రగుంట్ల చంద్రశేఖర్, మండల శ్రీనివాస్, గొర్ల జ్యోతి, కార్యదర్శి సభ్యులుగా మెరుగు మధుసూదన్, భీమనపల్లి లక్ష్మీనారాయణ, నామని బాలరాజు, మహేశ్వరం సత్యమ్మ, గుండు నరేందర్, మత్స సమ్మయ్య, పులగం భాస్కర్, ఎక్కడ దేవి భాస్కర్, మిర్యాల కృష్ణ, పద్మశాలి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఛానల్కి అట్లే ఉండండి. జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ ఇక్కడ జిల్లా కమిటీ మొత్తం మన పక్కన కూర్చుంది. జిల్లా కమిటీ రాష్ట్ర పక్షానికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి గుడి నిర్మాణం మన మీ పట్టణంలో టార్గెట్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి అది మీ కమిటీ సభ్యులందరూ జరిగింది. దాన్ని చర్చించుకున్నటువంటి గ్రామ పెద్దలందరూ సరే అందరూ కాకుండా 90% మెజారిటీ సభ్యులు మీకు అవకాశాన్ని కట్టబెట్టారు. ఏమైనా మేము చేరపడమని కథాకరం పద్మశాలి సంఘంకు సంబంధించిన ఎలాంటి సంఘ విషయాలు బహిర్గతం చేయరని, మరి సంఘానికి సంబంధించిన ఎలాంటి విషయాలు కానీ సంఘపరంగా సంబంధించిన ఆ మార్కండేయ స్వామి సాక్షిగా, నా మనస్సాక్షిగా, మన కులదైవము సార్ ఒకసారి ఒకసారి ఓకే సార్ అన్నీ కన్వర్ట్ సరేండి చూడండి ఇదిరానా మేడం ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మేడం అట్లా ఇక్కడ చూడండి మళ్ళీ యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. నాతో పాటు కార్యవర్గ మెంబర్స్గా 27 మందితో కలిసి ప్రమాణ స్వీకారం చేశాం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు చిక్క వెంకటేష్ గారు ఆయన సంబంధించిన కార్యవర్గంలో ముఖ్యులతోటి కలిపి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మా ఎయిమ్, మా పట్టుదల ఏంటంటే ఈ 3 ఏళ్ల పీరియడ్లో ఖచ్చితంగా మార్కండేయ దేవునికి సంబంధించిన గుడి నిర్మాణం చేయాలని చెప్పి పట్టుదలతోటి మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాము.
వచ్చే మార్కండేయ జయంతి రోజు వరకు ఖచ్చితంగా గుడి నిర్మాణం చేసి అదే రోజు ఓపెనింగ్ చేస్తాం. అప్పటి వరకు మేము ఖచ్చితంగా శ్రమ లేకుండా ఖచ్చితంగా 24 అవర్స్ దేవుని ఆలోచన మీద చేసుకుంటూ ఖచ్చితంగా గుడి నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే యాదగిరిగుట్ట సంబంధించి కూడా మా పద్మశాలు ఎక్కువ ఉన్నారు, 2700 ఓట్లు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా కులం తరఫున ఖచ్చితంగా 5 పోటీ చేసి గెలిచి మరి కౌన్సిలర్ సంబంధించిన 5 గెలిచి మున్సిపల్ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ప్రమాణం చేశాము. ఖచ్చితంగా రాజకీయాలు కూడా ముందుండి కూడా నడిపిస్తాము, మా సత్తా ఏదో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.